అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. శ్రేష్టమైన సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనము చదువుతానండి. వాగ్దానాన్ని ఆలకించండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారు? ఎవరు దీవెనకరంగా ఉంటారు? ఎవరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు? న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించువారు అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. అంటే ఏంటి? ఉదయాన్నే సూర్యకాంతిని మీరు చూడండి. ఆ ఉదయాన్నే వచ్చే సూర్యుని కాంతి బలముగా ఉంటుందండి. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులను మేలుకొలుపుతుంది. చీకటితో నిండిన ప్రపంచానికి ఆ సూర్యుని వెలుగునిస్తుందండి. లెగరా, సూర్యుని ఎండ మీద పడుతున్నాయి, ఇంకా మెలుకు రావట్లేదా? అరే సూర్యుడు వచ్చాడురా, లెగరా అంటే ఏంటి దేవుని బిడ్డలారా? ఈ సూర్యుని కాంతి, లేదంటే బలముతో ఉదయించు సూర్యుని కాంతి దేనిని సూచిస్తుందయ్యా అంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని సూచిస్తుందండి, దీవెనకరమైన జీవితాన్ని సూచిస్తూ ఉందండి. మరి వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఏమంటున్నాడు? ఆయనను ప్రేమించువారు అంటే ఆయన అంటే ఎవరు? దేవునిని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావా? ధనాన్ని ప్రేమిస్తున్నావా? అందాన్ని ప్రేమిస్తున్నావా? ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేనేమంటానో తెలుసండి, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఎక్కువ సమయం గడుపుతావు. అంతే కదండి, మనం దేన్ని ప్రేమిస్తామో దానితో ఎక్కువ సమయం గడుపుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఎక్కువ సమయం గడుపుతావు. దావీదు ఎక్కువ సమయం దేవునితో గడిపేవాడు. దానియేలు ఎక్కువ సమయం దేవునితో గడిపేవాడు. ఇంకా మనం చెప్పాలంటే బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఎక్కువ సమయం గడిపాడు. ఆయన ప్రార్థనలో ఇంకను చీకటి ఉండగానే వేకుజామున కొండ ప్రాంతములకు వెళ్ళి ఆయన తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు. అలాగే సాయంకాలం వేళ ఆయన మళ్ళా కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఏకాంతముగా తండ్రితో సహవాసము కలిగి ప్రార్థించేవాడు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేని యందు విశ్వాసము కలిగి ఉన్నాం? దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు ఎక్కువగా దేనితో సమయాన్ని గడుపుతున్నావో దానిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అదే నీ మీద, నీ జీవితం మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి నువ్వు దేవునితో గడిపేవనుకోండి, దేవుడు నీ మీద ప్రభావం చూపిస్తాడు. దేవునిలాగా నువ్వు నడుచుకుంటావు, దేవునిలాగా మాట్లాడతావు, దేవునిలాగా చూస్తావు, దేవునిలాగా ప్రవర్తిస్తావు. కాబట్టి ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన ప్రేమిస్తే ఇదిగో బలముతో ఉదయించు సూర్యుని వల్లే మనం ఉంటాం. అట్టి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. అయ్యా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు అయ్యా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా, మేము ప్రభా లోక సంబంధమైన వస్తువుల మీద, లోక సంబంధమైన మనుషుల మీద, లేదంటే లోకములో ధనము, భోగభాగ్యాల కోసము అయ్యా వీటి కోసం మేము ఎక్కువ ప్రయాసపడుతూ వాటి కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నామేమో తండ్రి. కానీ ప్రభా, నిన్ను ప్రేమిస్తే మేము బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామయ్యా. నిన్ను ప్రేమించే మనస్సును మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఈ యొక్క సమయంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారు నిన్ను ప్రేమించి ప్రభా నీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, చదువుకునే బిడ్డలకు జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నానయ్యా, కష్టాలలో, నష్టాలలో, వ్యాధులతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు విడుదల కలుగజేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. భార్యాభర్తల మధ్య సమాధానం లేక, ఐక్యత లేక
విడిపోయి ఉన్న కుటుంబాలను మీరు కలుపుమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నేను ఎక్కడ చూసిన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, ప్రకృతి వైపరీత్యాలు ఆయన చూస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రతి చోట, అయ్యా ప్రతి పరిస్థితుల్లో నీ కృపను ప్రజలందరి మీద మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా, అయ్యా మేము నీతో ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రభా పరిశుద్ధమైన హృదయాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభా, ఈ వాక్యం ద్వారా వారు బలపడి నీ వాక్యానుసారమైన జీవితంతో నింపబడి నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.